भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే, శుభోదయం. మనం ద్వితీయ అధ్యాయంలోని చతుర్థ పాదంలో ప్రకృతి తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని వివరంగా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ మనం ధరించుకున్నటువంటి శరీరములో ఏవి జడ పదార్థాలు, ఆ జడ పదార్థాలలో ఏవి ముందు తొలగింపబడతవి, ఇంకా ఏవి ప్రళయం వరకు ఉంటది, మోక్షమునకు వెళ్ళాలి అంటే జీవుడు ఏవి తొలగించుకోవాలో అనేది వివరంగా ప్రకృతి తత్వాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఆత్మతత్వం వైపు వచ్చాం. మరి ఆత్మ అంటే ఎవరు, ఆత్మ వలన జరుగుతుంది ఏంటి, ఎందుకు ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆత్మ వలననే కదా ఒక శరీరం నుండి ఇంకో శరీరంలోకి వెళ్తున్నాం. అలా ఎందుకు జరుగుతుంది అంటే కర్మ ప్రధానము అంటాడు. మనం గమనించుకుంటే ఈ సృష్టిలో ఒకటి క్రిమికీటకాది మనుష్య ఇతర యోని ఉంది. అందులోనే వృక్షాదులు వస్తవి, స్థావర జంగములు కూడా వస్తవి. అంటే కొంతమంది అడుగుతారు, రాళ్ళల్లో కూడా జీవుడు ఉంటాడంటే మరి స్థావర జంగము వృక్షాదులలో కూడా జీవుడు బంధింపబడి ఉంటాడు. అది మనం తెలుసుకోవాలి. అంటే జీవుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ లేడు అనడానికి వీలు లేదు. అయితే పరమాత్మ తత్వమేమో వ్యాపక తత్వముతో ఉంది, జీవతత్వమేమో వ్యాప్య ఏకదేశితో ఉంది. పరమాత్ముడేమో సర్వత్ర ఉంటాడు, జీవుడు మాత్రం ఏకదేశిగా ఉంటాడు. పరమాత్ముడు రాళ్ళల్లో ఉంటాడు, రప్పల్లో ఉంటాడు, మనం ధరించుకున్న శరీరాదుల యందు ఉంటాడు, నదుల యందు ఉంటాడు, పర్వతాల యందు ఉంటాడు, వివిధ శరీరాల నుండి విసర్జింపబడుతున్న అనేక దుర్గంధ సుగంధ పదార్థాల యందు పరమాత్ముడు ఉంటాడు. కానీ అతని పవిత్ర స్థానము, అతని యొక్క సంకల్ప శక్తి, అతని నిత్య బుద్ధ్యతత్వము, ముక్తి తత్వము సామాన్య మానవుడి వలె మనం చూడడానికి వీల్లేదు. ఉదాహరణకి మనం సభ్య సమాజంలో చూస్తూ ఉంటాం. ఒక ఇంట్లో ఇద్దరో ముగ్గురో నలుగురో ఐదుగురో కూతురులో కొడుకు రూపంలోనూ సంతానం ఉంటే వాళ్ళల్లోనే ఒకరిలో చాలా సహించుకునే శక్తి ఉంటది, ఒక్కొక్కరిలో చాలా మత్తుగా ఉండే జీవన విధానం ఉంటది, ఒకరు చాలా తేజస్సుతో ఉంటారు. ఇలా వివిధ మనస్తత్వాల గలవారు మనకు లోకమున కనబడతారు. ఆధ్యాత్మికంగా చాలా కొన్ని ఎంత గొప్ప ఆత్మలు ఉంటావంటే మనం అసహ్యించుకుంటూ ఉంటాం, మనం ద్వేషిస్తూ ఉంటాం. కానీ సర్వోత్తమమైన ఆత్మలు ఎవ్వరిని ద్వేషించరు. ఉదాహరణకి మహాత్మా బుద్ధుని యొక్క చరిత్ర తీసుకున్నా, స్వామి దయానందుని యొక్క చరిత్ర తీసుకున్నా మనకు ఒక రకమైనటువంటి ప్రేరణ కలుగుతుంది. బుద్ధుణ్ణి ఎంతో మంది అవమానపరిచినా బుద్ధుడు వాటిని పట్టించుకోలేదు, మనసు మీదకే తీసుకోలేదు. ఏమంటాడంటే ఇప్పుడు ఒక రాజు సభలో
నాణెములను వదులుతుంటాడు. కొందరు దాన్ని అందుకోలేకపోతే, పట్టుకోలేకపోతే అది ఆ పాత్రలో పడదు. విసరడం జరిగింది, కానీ ఆ విసురుతున్న వేగానికి వీళ్ళ పాత్ర ముందుకు పోకపోవడం వల్ల అది అందులో పడలేదు. అంటే ఇటు నుంచి కూడా క్రియ జరిగింది, అటు నుంచి కూడా క్రియ జరిగింది. కానీ ఇటు నుంచి వచ్చే ఆ వేగముతో వస్తున్న ఆ ఏదైతే రాజు విసురుతున్నాడో, బంగారు నాణాలో, వెండి నాణాలో, ముత్యాలో, పౌడాలో, హారములో, పైసలో ఏదైతే రాజు తన సింహాసనం నుండి వదులుతున్నాడో మన వైపు, మనము కూడా అంతే వేగంగా మన శక్తిని క్రియలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఆ సంపత్తులకు స్వాములం అవుతాం. రాజు వలె మన ప్రయత్నం లేకపోతే ఆ సంపత్తికి మనం స్వాములం కాలేం. అటులనే ఒక వ్యక్తి మనని ఏదో అంటున్నాడు, వాళ్ళేదో దూషిత శబ్దాలని ఉపయోగిస్తున్నారు మన పైన, దాన్ని మనం తీసుకోలేదనుకోండి అవి మనకేం అంటావు కదా అని బుద్ధుడు అంటాడు. అలాగే స్వామి దయానందుడు ఏదైతే వేదం పని తీసుకున్నాడో, వేద కార్యం తీసుకున్నాడో, ఆ వేద కార్యం తీసుకున్నప్పుడు దయానందుడికి భారతదేశంలో ప్రచలితమైన వ్యాప్తిలో ఉన్న లుప్తమైన మతాలు కానివ్వండి, కుంటబడ్డ మతాలు కానివ్వండి, పెద్ద స్థానాన్ని వ్యాప్తి చెందిన మతములను కానివ్వండి, దయానందుడు వాటన్నింటిని తీసుకోవాల్సి వస్తుంది. తీసుకొని వేదమును నిరూపించాలి. ఎందుకు వేద జ్ఞానం వైపే మనుష్యులు మరలాలి, ఎందుకు వేదమే సనాతనమైన ధర్మము కాదు, వేదమే సనాతనమైన నిత్య ధర్మయుక్త జ్ఞానము అని చాటి చెప్పాలి అంటే లుప్తమైన మతములను, కుంటబడిపోయిన మతములను, గురు పరంపరలను, ప్రపంచంలో జరుగుతున్న అనేక మతాలను స్వామి దయానందుడు ప్రజల ముందు పెట్టవలసి వచ్చింది. గో బ్యాక్ టు ద వేదాస్ అంటే మీరు వేదముల వైపు మరలండి అన్నప్పుడు మనం ఒక గురు పరంపరలో ఉన్న వాళ్ళము ఈ పరంపరను వదిలేసి వేదం వైపు వెళ్ళాలి అంటే ప్రశ్న వస్తుంది. నేను ఈ గురు పరంపరలో సుఖంగా ఉన్నా, నేను ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు విగ్రహారాధన కూడా చాలా మందికి అడుగుతారు, మాకు పరమాత్మ తత్వం అర్థమవుతుంది, కానీ ఆ విగ్రహాలను తీయాలన్నా, విగ్రహారాధన మానేయాలన్నా ఒక భయం, ఒక సందేహం. ఎవరైనా మా ఇంటికి వస్తే మీరు ఏంటి మీ దేవుని కూడా ఎక్కడుందని అడుగుతారు, ఇంట్లో విగ్రహాలు లేకపోతే మీరు దేవుణ్ణి నమ్మరా అంటారు. ఇలా అనేక రకాల భ్రాంతులు, అపోహాలు, మిథ్యాజ్ఞానము, వీటన్నింటి కారణాల వల్ల విగ్రహారాధన మానవాళ్ళ నుండి దూరం అవ్వట్లేదు. మరి నిజంగా విగ్రహం వలన దైవానందం పొందుతామంటే అది కూడా జరగట్లేదు. విగ్రహారాధనని వదులుకోవట్లేదు మనం. పోనీ విగ్రహారాధనని పట్టుకొని ఆత్మ కళ్యాణం జరుగుతుందంటే ఇప్పుడు మనమందరం విగ్రహారాధన నుంచి ఇటు వచ్చాం. మనం ఇప్పుడు కదా నిజమైన ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. అలా దయానందుడు మూలానికి వెళ్ళినప్పుడు అతన్ని కూడా చాలా అవమానపరిచింది ఈ సమాజం. రాళ్ళు విసిరారు, ఆ ఉపన్యాసం ఇతరులకు వినపడకుండా కోలాహాలు చేశారు, దయానందుడు తీసుకునే ఆహారములో విషం ఇచ్చారు. అలా దయానందుడు మొట్టమొదటిసారి విషం ఇవ్వబడుతున్నటువంటి అతనిని కూడా రాజు బంధింపజేసుకుని, దయానంద ఇతనే మీకు తమలపాకులో విషం పెట్టి ఇచ్చాడు అన్నా కూడా అది నేను కడిగేసుకున్నాను, ఇప్పుడు అతన్ని ఎందుకు బంధిస్తారు అన్నాడు. అంటే మన దృష్టిలో బంధించాలి, శిక్షించాలి అని మనం అనుకుంటాం, ఇది మన అభిప్రాయం. కానీ మహర్షికి దానితో సంబంధం లేదు. అక్కడ జరుగుతున్నటువంటి దుష్ట కార్యముతో ఆయన చాలా అతీతంగా ఉన్నాడు. ఇలా దయానందుడికి కూడా పలుమార్లు విషం ఇవ్వబడింది, వైద్యములో కూడా విషం ఇవ్వబడింది, ఎన్నో అవకతవకలు జరిగినాయి మన దేశంలో. ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళని కాదనుకొని వెళ్ళిపోండి, మీరు మా దేశాన్ని వదిలి అన్నారు, మీరు పెట్టే రూల్స్ని మేము పాటించము అన్నాము. మరి వాళ్ళ భారతదేశం యొక్క సంస్కృతి ఎక్కడ కనబడుతుంది? భారతదేశంలో
ఆ మహిళలు వేసుకునే వస్త్రాలు చాలా ఆదర్శంగా ఉండేటివి. డిజైన్ పక్కన పెట్టండి, ఎప్పటి నుంచో మహిళల్లో కళ దాగి ఉంది. ఎంతో అందంగా సారీస్ ని కానీ, బ్లౌజ్ ని కానీ, లంగా ఓణిని కానీ, డ్రెస్లని కానీ కుట్టే పరంపర ఎప్పటి నుండో ఉంది. కానీ అప్పుడు శరీరాన్ని ఒక మర్యాద రూపంలో రక్షించుకుంటూ వేషధారణ వేసుకునేవాళ్ళు. అలాగే ఇవాళ మనమంతా కూడా పొలం పని చేస్తే ఎంత వస్తుంది, కిరాణం కొట్టు పెట్టుకుంటే ఎంత వస్తుంది, ఇలా మన ఆలోచనలన్నీ మారిపోయి మనము కూడా ఆంగ్లేయులు మన దేశంలో ఉన్నప్పుడు ఏ సంస్కృతిని సభ్యతని దెబ్బగొట్టిండ్రో ఇవాళ దాన్నే మనం అనుసరిస్తున్నాం. మన పెద్దలు ఏమన్నారు, మలమూత్ర విసర్జనకి కూర్చునే విధానమే మంచిది అని అన్నారు. కాదు, శల్య చికిత్స అయినప్పుడు అటువంటిది మనం ఉపయోగించుకోవద్దు, దానివల్ల బోన్స్ ప్రాబ్లం వస్తుందని వాళ్ళు టెక్నాలజీ ద్వారా వాళ్ళు కనుక్కుంటే ఇవాళ మనం కూడా దాన్ని స్వీకరించేసాం. అలాగే నిలబడి తినద్దు, నిలబడి తింటే ఊబకాయం వస్తుంది, తీసుకున్న ఆహారం జీర్ణం కాదు. అందుకే మన భారతీయులు వృక్షాల నుండి వచ్చిన ఆకుల యొక్క ఇస్తరాకులు కుట్టి కూర్చొని 100 మందినే పిలుచుకునేవారు. 2-3 రకాల, ఒక పప్పు కూర, ఇంత రసం, పెరుగు, అన్నం, పాపడ్, ఊరి పచ్చడి, ఊరగాయ, ఏదో బాల్దూషాయో మైసూర్ పాకో పెట్టారు, కానీ కూర్చోబెట్టి వడ్డించారు. ఇప్పుడు 1000 రకాల భోజనాలు పెడతారు. ఎవరు తిన్నారంటే తినలేదు. మీరు ఎక్కడైనా ఉత్సవాలకు వెళ్ళినప్పుడు చూడండి, రకరకాల పదార్థాలు ఉంటాయి. తిన్నామంటే తినలేదు, ప్లేట్లో ఉందా అంటే ఉంది, కానీ ప్లేట్ ఎక్కడికి పోయిందంటే డస్ట్బిన్లోకి పోయింది. అంటే ఈనాడు మనం చూస్తున్నటువంటి ఈ జీవన విధానం అంతా ఒకప్పుడు వద్దు, మీ వల్ల మేము పాడైపోతున్నాం, మీ వల్ల మేము పాడైపోతున్నామని తరలి తరలి పంపించాం. ఫ్రీడమ్ ఫైటర్లని ఉరికంబాలు ఎక్కారు, బావిలో బాంబు వేశారు, చేతులు నరికారు, కాళ్ళు నరికారు, శరీరాన్ని ఉల్టా వేడదీశారు, కుక్కలకు ఆహారంగా మార్చారు. జై హింద్ అంటే జైల్లో పెట్టేసి పేనమును వేడి చేసి చెంపలకు పెట్టారు, చేతులకి పెట్టారు, మూతికి పెట్టారు. ఎన్నో అరాచకాలు చేశారు ఆంగ్లేయులు. అయినా మన పెద్దలు స్వాతంత్రం కావాలి, సంస్కృతి భ్రష్టపడుతుంది, ఎంత తొందరగా మనం వీళ్ళని మన దేశం నుండి పంపించుకుంటే అంత మనకి లాభం జరుగుతుందని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఇవాళ దాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు, దానినే స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఎప్పటి వరకైతే మనం ఋషుల యొక్క గ్రంథాలని పఠన పాఠనంలోకి తేమో, ప్రతినిత్యము విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠ్యక్రమములో, అంటే ఎల్కేజీ నుండి పిహెచ్డి వరకు ఈ దర్శన శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాలు పాఠ్యక్రమములో లేకపోతే ఆత్మతత్వాన్ని తెలుసుకునే నాథుడే భూలోకములో ఉండడు. అది మనం గమనించుకోవాలి. అందుకనే ఈరోజు మనకు ఆత్మతత్వము ఈ పశుపక్షాదుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు మనం ఒక జిల్ల పురుగుని చూస్తే మనకు ఘృణా భావన, బల్లిని చూస్తే మనకు ఘృణా భావన, కానీ పరమాత్మనికి ఏది ఉండదు. దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తుంది శాస్త్రం. తల్లి బిడ్డకి పాలిచ్చి ఉయ్యాల్లో పాటలు పాడుతూ పడుకోబెట్టి తన పాకశాలలో ఆ కార్యమును పూర్తి చేసుకొని పిల్లవాడు లేస్తే రోధిస్తాడని వివిధ కార్యములన్నింటినీ కూడా ఆమె పూర్తి చేస్తుంది వేగంగా. భోజనానికి కూర్చుందాం అనుకునేటప్పుడే పిల్లవాడు మల విసర్జన చేస్తాడు. మీరు తల్లి స్థానాన్ని చూడండి. ఇప్పుడంటే ఉద్యోగాలని, డైపర్లు పెడుతున్నాము, ఏదో జరిగిపోతుంది. కానీ అప్పట్లో పిల్లవాళ్ళకి మనము బట్టతో తయారు చేసిన కుంచి కట్టేవాళ్ళం. దాన్ని వెంటనే పారేసే వాళ్ళం కాదు. నిదానంగా ముడిప్పి, ఆ ముడిప్పేటప్పుడు పిల్లలు కాళ్ళు కొడుతూ ఉంటే మలం కనబడుతుంది తల్లికి.
అయినా తల్లి బిడ్డని ముద్దాడుతూ లాలిస్తూ చాలా ప్రసన్నంగా మలమూత్రాన్ని శుద్ధి చేస్తుంది. ఈ ప్రపంచంలో మలమూత్రాలే వికారంగా ఉన్నవి కదా, వికారమైన పదార్థాలు ఏవి అంటే మలమూత్రాలే. కానీ ఒక మాతృమూర్తి తన బిడ్డ యొక్క మలాన్ని శుద్ధి చేసేటప్పుడు ఎంత ప్రసన్నంగా ఉంటుందో మీరు గమనించుకోండి. చాలా ప్రసన్నంగా ఉంటది, నవ్వుతూ లాలిస్తూ పాట పాడుతూ శుద్ధి చేస్తూ ఉంటది. మరి ఒక తల్లికే తన బిడ్డ మలము అసహ్యంగా లేనప్పుడు పరమాత్ముడైతే ప్రపంచానికి తండ్రి, ప్రపంచానికే తల్లి. అందువలన అతను ఏ జీవుడు ఏ దేహములో ఉన్నా అసహ్యించుకోడు, ద్వేషించడు. ఏ విధమైన అశుద్ధి భావనతో దేవుడు ఉండడు. ఆ విధంగా మనం పరమాత్మని మనం అనుకుంటున్నాం. ఈయన ఈ మెట్ల మీద అంటే అన్ని మెట్లు ఎక్కుతూనే కనబడతాడు, ఆ కొండెక్కుతూనే కనబడతాడు, వివిధ తీర్థ యాత్ర స్థలాల యందే దైవతత్వం అగుపడుతుంది అని ఈ రకమైన అపోహాలన్నీ మనకున్నవి. అందుకనే పరమాత్ముడు మానవ జన్మ ఎత్తినప్పుడు ఆత్మ దర్శనం చేసుకో అంటే, నీకు కళ్యాణం, నీ జన్మ సార్థకం కావాలి అంటే నీవు ముందు ఆత్మతత్వాన్ని పట్టుకో, నన్ను పక్కన పెట్టు. పరమాత్మ తత్వంకి ప్రాధాన్యత కానే కాదంటాడు పరమాత్ముడు. నన్ను తర్వాత తెలుసుకోరా, ముందు నీ ఆత్మతత్వం తెలుసుకో. పోని నీ ఆత్మతత్వమున కంటే కూడా ముందు శరీరతత్వం తెలుసుకో. ఈ శరీరములో ఎందుకున్నావు, ఇది ఎందుకు లభించింది, ఇది ఎంత ఎక్కడి నుండి రసాన్ని తీసుకుంటుంది, ఎక్కడి నుంచి కాంతిని తీసుకుంటుంది, దీని వేగం ఏంటో ముందు ప్రకృతిగా తెలుసుకో. ప్రకృతి తర్వాత ఆత్మను తెలుసుకో. అప్పుడు కదా నేను అంటాడు. మనం ఈ లోకానికి వస్తాం, విద్యావంతులం అవ్వడానికి నేటికి కూడా మన ప్రయత్నం లేదు. ధనవంతులం అవ్వాలి, వివిధ ఆభరణాలను ధరించుకోవాలి, రోజు రోజుకి నూతనంగా వస్తున్నటువంటి వస్త్రాల పైన ఆసక్తి పెంచుకోవాలి. ఏదైనా ఒక సమూహములో అక్కడ నా స్థానము ఆభరణాలతో వస్త్రాలతో ఉన్నతంగా ఉండాలి అని ఆలోచిస్తున్నా. కానీ నా ఆత్మ ఎంత ఉన్నతంగా ఉంది, నా ఆత్మ ఉపయోగించుకునే సాధనాలు ఎంత ఉన్నతంగా ఉన్నవి అని తెలుసుకోవాలనే జిజ్ఞాస మనకు కలగడం లేదు. అందుకని ఈ శరీరములో ఉన్నప్పుడు ఆత్మ ఎంత ప్రయత్నం చెయ్యాలి, ఏ విధమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలో చెబుతూ ఈరోజు మన సూత్రం ఏంటంటే అనవశ్చ. గత సూత్రాలలో ప్రశ్నేశాడు, ఇంద్రియాలు ముందు పుట్టినవా లేదా పంచ మహాభూతముల అంటే మనం చాలా స్పష్టంగా తీసుకున్నాం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలే ముందు పుట్టినవి, ఆ తర్వాతనే పంచ మహాభూతాలు జన్మింపబడ్డవి అని మనం స్పష్టత తీసుకున్నాం. సరే, ఇక్కడ ఇంద్రియ ఉత్పత్తి అర్థమైంది. మళ్ళీ ఒక ప్రశ్న ఇస్తున్నాడు, మరి పంచభూతాలు ముందు పుట్టినయా, పంచ తన్మాత్రలు ముందు పుట్టినయా? ప్రశ్న ఏంటి? పంచ తన్మాత్రలు ముందున్నాయా, పంచ భూతములు ముందున్నాయా? ఎందుకంటే పృథివిని మనం ఏమంటాం? గంధవతి అంటాం. పృథివిలో ఏముంటుంది? గంధ గుణం ఉంటుంది. అర్థమైందా? ఆ తర్వాత అగ్నిలో ఏముంది? రూపం. తర్వాత జలము, ఆ తర్వాత వాయు, స్పర్శ.
కదా. అయితే పృథివీలో గంధగుణం ఉంది, అగ్నిలో రూప తన్మాత్ర ఉంది, వాయువులో స్పర్శ తన్మాత్ర ఉంది, ఆకాశములో శబ్ద తన్మాత్ర ఉంది, రసములో అంటే జలములో రస తన్మాత్ర ఉంది. అంటే తన్మాత్రలు ముందున్నాయా లేదా పంచ భూతాలు ముందున్నాయా అంటే, ఎలా ఇంద్రియం ముందుందా గోలకం ముందుందా? ఇంద్రియము ముందు ఉందా గోలకం ముందు ఉందా అని అడుగుతున్నా. మళ్ళీ మర్చిపోయా. ఇంద్రియం ముందుంటది, గోలకము తర్వాత. మళ్ళీ ఎందుకు ఇంతసేపు పెడుతుంది? ఇంద్రియాలే ముందుంటవి, తర్వాతనే గోలక. అలాగే పంచ తన్మాత్రలు ముందుంటవి, ఆ తర్వాతనే పంచ మహాభూతములు అంటారు. అంటే ముందు కారణం ఉంటదా కార్యం ఉంటదా? కారణమే ఉంటది. కారణం నుంచే కార్యం పుడుతుంది. అందుకనే రస తన్మాత్ర అనే కారణము నుండి ఏది పుట్టింది? జలం. అలాగే గంధ తన్మాత్ర నుండి పృథ్వీ, రూప తన్మాత్ర నుండి అగ్ని, స్పర్శ తన్మాత్ర నుండి వాయువు, శబ్ద తన్మాత్ర నుండి ఆకాశము. అర్థమైందా? మనం వ్యవహారములో ఆకాశ గుణము శబ్దం అంటాము, అగ్ని గుణము రూపం అంటాము, వాయువు గుణ స్పర్శ అంటాము, జలగుణం రసం అంటాము, పృథివీ గుణం గంధం అంటాం. మనం వ్యవహారములో ముందు పంచభూతాలను వర్ణిస్తాం, తర్వాత పంచ తన్మాత్రల్ని వర్ణిస్తాం. కానీ నిజంగా చెప్పాలంటే ముందు పంచ తన్మాత్రలు ఉంటవి, పంచ తన్మాత్రల తర్వాతనే పంచ భూతాలు వస్తవి. అంటే ముందు కారణం, ఆ తర్వాతనే కార్యము అంటాడు. అందుకనే వైశేషికకారుడు కూడా ఎంత లోతుగా మనకి చెప్తాడంటే, ప్రశ్నిస్తాం. ఇప్పుడు పృథివీ గంధవతి అంటున్నాం, మరి పృథివీలో కేవలం గంధగుణమే ఉంటదా? పృథివీని గంధవతి అంటున్నాం అన్నప్పుడు పృథివీలో కేవలం గంధగుణం ఉంటదా ఇంకేమైనా ఉంటదా? మిగిలిన నాలుగు ఉంటాయి కానీ తక్కువ మోతాదులో మారుకుంటారు. అలాగే జలము తీసుకుంటే జలమునేముంటది? రసం. జలం అంటే రసం. అర్థమైందా? ఈ జలములో కేవలం రసగుణమే ఉందా అంటే అందులో కూడా ఉంటాయి, రసం మాత్రం డామినేట్ చేస్తుంది. అంటే ఋషులు ఏంటంటే ఈ శరీరములో ఇప్పుడు మనం ఈ శరీరం ద్వారా ఏం అనుభవిస్తున్నాం? మనమంతా కర్మఫలాలు అనుభవిస్తున్నాం, అంతేనా? శరీరము ద్వారా జీవుడు ఏమి అనుభవిస్తున్నాడంటే మీరేమంటారు? సుఖ దుఃఖాలంటే కర్మఫలాలు. ఈ కర్మఫలాలు ఏంటంటే ప్రారబ్ధము అన్నాం. అంటే జీవుడు మాతృగర్భముల ప్రవేశించే సమయము నుండి స్థూల దేహాన్ని వదిలిపెట్టే వరకు అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా ప్రారబ్ధ కర్మలేనా? అర్థమైందా? అది మనం తెలుసుకోవాలి. ఈ జీవుడు తల్లి గర్భమున మొదలుకొని మళ్ళీ ఉడ్డీయతే ఉత్క్రమణము చెందే వరకు ఈ శరీరము ద్వారా ఏదైతే అనుభవిస్తున్నాడో అదంతా కర్మ ఫలం అంట. ఆ కర్మ ఫలాలని ప్రారబ్ధము అంట, సంచితము అంట, క్రియమానము అంట. మళ్ళీ అనుభవిస్తున్నటువంటి కర్మ ఫలాలన్నీ కూడా ప్రారబ్ధమా అంటే కాదు. ఏమంటాడు? కర్మ పరిణామం అంటాడు, కర్మ ప్రభావము. అర్థమైందా? ఇప్పుడు మనం దారిలో వెళ్తూ ఉన్నాం,